రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వారోత్సవాల భాగంగా రోడ్డు నిబంధనల గురించి రోజువారీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు గోల్డెన్ అవర్ గురించి కొమరంతి చౌరస్తాలో ఆటో డ్రైవర్లకి, షాప్ ఓనర్లకి, తర్వాత అంబులెన్స్ సంబంధించిన టెక్నీషియన్ టీంతో అవగాహన కల్పించడం జరిగింది. మ్యాక్సిమం యాక్సిడెంట్ అనేవి హ్యూమన్ ఎర్రర్ అంటే మానవ తప్పిదాల వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, హెల్మెట్ ధరించాలి, కార్ అయితే సీట్ బెల్ట్ ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఓవర్టేక్ చేసేటప్పుడు చూసుకొని ఓవర్టేక్ చేయాలి తప్ప ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 1 అవర్ లోపు ఆ క్రిటికల్ కేసును తీసుకుని హాస్పిటల్లో చేంజ్ చేస్తాం. అట్లయితే పేషెంట్ బతికే అవకాశం ఉంది. దీన్ని గోల్డెన్ అవర్ అని అంటారు. అర్థమైందా మీకు? యాక్సిడెంట్ అయితే అన్నిటికన్నా ఫస్ట్ చేయాల్సిన పని 100 ఫోన్ చేయాలి. ఇమ్మటి నెక్స్ట్ చేయాల్సి 108 ఫోన్ చేయాలి. ఈ రెండింటికంటే ఇంకో పని ఏం చేయాలి అంటే ఏదన్నా అక్కడ ఇంకొక యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా రోడ్డు మీదే వెహికల్ పడి ఉంటే చక్కగా ఫోటోలు తీయాలి. అది అడితే ఆ పర్సన్ ని నడి రోడ్డు మీద పడితే కొంచెం సేఫ్ సైడ్ బతుకుంటాడు. దాన్ని ఇంకోటి గుద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం పక్కకి నీడకు తీసుకొచ్చి ఇమ్మటి ఆలో అంబులెన్స్ వస్తే పోలీసు వాళ్ళు అంటే ఆ పరిస్థితిని బట్టి అంతేలే. కానీ ఇప్పుడు అన్నారు బాగా దడదడ ఉంటది, వాటర్ పోయిన లటక్క ఆగమవుతుంది. కాబట్టి ఏమంటే విధాలు తడిపితే విధాలు తడపాలి వస్తుంది, ఆ టెన్షన్ ఆగిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పనింది 100 ఫోన్ చేయడం, తర్వాత పనింది 108 ఫోన్ చేయడం. 100 కన్నా ముందు 108కే ఫోన్ చేయాలి, 108 100 ఫోన్ చేయాలి. తర్వాత పరిస్థితిని అప్డేట్ చేసి అవకాశం అప్పటికప్పుడు మనం ఇక్కడ ఎక్కడ వెహికల్ ఉంది మాకు కూడా ఎట్ట పుట్టిందని తెలియాలి కదా. కాబట్టి మనం ఒక షార్ట్ వీడియో, చిన్న వీడియో 2 నిమిషాల వీడియో తీసుకోవాలి. 1 నిమిషం ఒక వీడియో తీసుకొని చిన్నగా తీయాలి. సరిగ్గా వైట్ ఉన్నది, నేను అది యాక్సిడెంట్ ఇంకొక యాక్సిడెంట్ కాకుండా కలిసి మేము ముగ్గురు కలిసి ఇక్కడ జరిపినాం. కరెంట్ అయిపోయా మా అయితే సాక్ష్యం రాస్తాం. సాక్ష్యం రాస్తే కోర్టు చుట్టూ తిరగాలని బాగా భయం ఉంటది. ఆ భయం ఇంకా పోలే పబ్లిక్ లా చెప్పేది అంతే. ఆ భయం మీకు ఇప్పుడు అవసరం లేదు. మీరు ఏం చేయాలి, మహా అయితే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎప్పుడూ అది 2 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి రమ్మంటారు. ఇప్పుడు మనం సిద్దిపేటకో గిద్దిపేటకో పని ఉంటే పోమా, ఆ ఒక్కసారి పోయి సార్ నువ్వేం చూసినావు అని తెలిసి నేను పలానా చూసిన అంటాడు. డిఫెన్స్ వాడు అడుగుతాడు, అరే నువ్వు చూడలేదు, నువ్వు అక్కడ లేవు అంటాడు. అడుగుతాడు, మనం చూసింది మనం చెప్పడానికి మనకేం బాధ. ఒక 2 నిమిషాలు చెప్పగలిగితే అయిపోతుంది. వాయిదాల మీద వాయిదా నేను తిప్పాల్సిన అవసరం లేదు. వాయిదాల మీద తిప్పే ఏదైనా ఉంటే కూడా మీ కోర్టు కాన్స్టేబుల్ మీరు ఎస్ఐకి మాట్లాడవచ్చు, మేము చెప్తాం కరెక్ట్ డేట్. అర్థమైందా? దాని గురించి మనం ఏదో 1 గంట పోయి చెప్పి రావడానికి ఆలోచించి వెనక ముందు ఆడితే ఒక ప్రాణం కూడా పోతుంది. నాకేందో లేదు చూడకుండా పోతే అయిపోతుంది అనుకుంటే ఆ ప్రాణం ఒక బతికే ప్రాణం కూడా అయిపోతుంది. నువ్వు ఒక మంచి చెడు బతికిచ్చినావు అనుకో, నీకు జీవితాంతం కాలు మీద కాలేసుకొని నలుగురు వచ్చినా చెప్తారే పలానా అబ్బాయి నేను చేయబట్టే బతికిండ్రా, నేనే తీసుకపోయినరా అని. తీసుకపోతే హాస్పిటల్ కరెక్ట్ టైంలో పోతే బతికిండ్రా, ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు నువ్వు. నీకు అలాంటి ఏదైనా సంఘటన జరుగుతుంది సన్మానం కూడా చేస్తాం. సన్మానం అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఆత్మ సంతృప్తికి మించింది ఏదీ లేదు. ఒక్కసారి కనుక మనం అట్లా బతికిచ్చి మీరు చూడండి ఏం పని చేసినవారు అంటే ఇగో ఇట్లా చేసినారు అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. దాని యొక్క ఆత్మ సంతృప్తికి మించిన ఆనందం అది కోట్లలో లేదు, దేంట్లో రాదు. కాబట్టి దయచేసి మీరు అందరూ ఇలాంటి ఏదైనా జరిగిన వెంబటే ఆటో డ్రైవర్ మెయిన్ ఉండేది అడ్డాల కాడ కానీ అక్కడ కానీ ఆటో డ్రైవర్ మూవింగ్ లో ఉంటారు. మూవింగ్ లో ఉంటే నాకేది ఆడేది అనొద్దు, ఆటో పక్కన మనం ప్రాణం అలాంటిదే. 5 నిమిషాలు ఆపి మనం ఇదంతా చేసుకొని పోలీస్ స్టేషన్ పొందాలి. ఏ పోలీస్ స్టేషన్ అయినా 15-20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అర్థమైందా? 15-20 కిలోమీటర్లు ఒక పర్సన్ రావడానికి మహా 10 నిమిషాలు 15 నిమిషాలు అంతేనా బండ్లు వేసుకొని 10-15 నిమిషాల కోసం మీరు ఆగడానికి కనుక అక్కడ ఆగకుండా పోతే ఇంకో ప్రాణం పోయే అవకాశం ఉంటుంది, ఒక మనిషిని బతికించలేకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజాలు కూడా చెప్పలేదు, ఇప్పుడు ఎవరు చెప్పలేదు. ఒక్కోసారి ఏమవుతుంది, ఇట్లా గుద్దుకొని ఇటు తిరుగుతాయి బండ్లు. అరే ఇటు వచ్చినోడు బండి ఇటు తిరిగిందని ఇక మన తెలివి వచ్చినోడు తెలివి లేనోడు ఏమంటారు, బండి ఇటు గుద్దురా, అటు వచ్చి అటు గుద్దింది, ఇటు వచ్చి ఇటు గుద్దింది అని వాళ్ళకి మనం రెచ్చగొట్టినట్టు అవుతుంది. కాబట్టి చూసినోడు చెప్పిండు అనుకో, అమ్మ నేను చూసిన నా ఎదురుగా ఇటు గుద్దింది ఇటు అయింది అని చెబితే అక్కడ అందరూ పోలీసుతో సహా మాకు కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో మీరందరూ సాయం చేసిన కూడా అవుతారు. చూసిన కళ్ళ ముందు చూసినది మన స్కానింగ్ భగవంతుడు మనకి కళ్ళు ఇచ్చిండు, ఆ కెమెరాలు కూడా మనకు పనిచేయవు. కళ్ళు చూస్తే మన కళ్ళు చూసిన ఏం జరిగింది కూడా మనం చెప్పొచ్చు, క్లారిటీ చెప్పకపోయినా చెప్పొచ్చా లేదా. కాబట్టి ఎప్పుడైనా మనకి ఉన్న మన భగవంతుడు ఇచ్చిన ఏదైతే పవర్స్ ఇచ్చిండో చూస్తే గుర్తుపడతాం. ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే మాత్రం కంపల్సరీ
గుద్దిపోయిన బండి కొన్ని ఆగకుండా పోతాంటే ఎమ్మటే జూమ్ చేయాలి, దగ్గర పోదు, జూమ్ చేసి ఎప్పుడే ఫోన్ కొట్టాలి. నెంబర్ దొరికిందా కనీసం మనకు కంపల్సరీ దొరుకుతాడు అన్నట్టు. చేర్యాల పట్టణం గుండా సిద్దిపేట నుండి జనగాం వెళ్ళు రహదారి ఉన్నది కాబట్టి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో లూనాలు వ్యవసాయానికి సంబంధించి వాళ్ళు లూనాలు కొనుక్కొని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్టి వలస హైవే రోడ్ ఎక్కినప్పుడు కంపల్సరీగా రోడ్డు భద్రత నియమాలు పాటించకపోతే వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు సడన్ గా రోడ్ల మీదకి రావడం వల్ల కూడా యాక్సిడెంట్లు ఎక్కువ మేజర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి దయచేసి టీవీఎస్ ఎక్సెల్ హైవే రోడ్ ఎక్కేయడం ముందు ఒక నిమిషం ఆగి చుట్టుపక్కల చూసి నియమాలు పాటించి జాగ్రత్తలు పాటించి చేసినట్లయితే రోడ్ యాక్సిడెంట్లను మనం కంట్రోల్ చేయవచ్చు. ఈ టీవీఎస్ ఎక్సెల్ కి సంబంధించి ఈ మండలాల్లో కొమరెల్లి, చేర్యాల, మద్దూరుకు సంబంధించిన మండలాల గుండా ఈ హైవే రోడ్ పోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టీవీఎస్ ఎక్సెల్ కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి జాగ్రత్తలు పాటించి రోడ్ యాక్సిడెంట్లు గురి కావద్దనేది మా చేర్యాల సర్కిల్ తరఫున కొమరెల్లి, మద్దూరు తర్వాత చేర్యాలకు సంబంధించి ఎవరైతే వాళ్ళు రైతులు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించవలసిందిగా నేను భారతదేశ పౌరుడిగా గట్టిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదం జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. మనం రోజు ఇప్పుడు మీకు ఎట్లా మాట్లాడినా మీరు రోజు కూర్చున్నప్పుడు చెట్లకి కూర్చున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది అట్లా ఈ విధంగా ఉంటుంది అంటే మనం ఎంత పేపర్లు వేసినా పోదు కానీ రోడ్ నుంచి నోటికి పోతుంది. కాబట్టి రోడ్ ఖాళీ ఉంచకుండా తాగుదాం పార్టీ అనకుండా నుంచి ఎవరైతే వాళ్ళు రైతులు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించవలసిందిగా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.